న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. మోషన్ అంటే ఏంటమ్మా? ద ఆబ్జెక్ట్ ఈజ్ సెడ్ టు బి ఇన్ మూవింగ్ స్టేట్. When the object is in moving state, then we call the object is in motion. అదవుతుందా? కదులుతూ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైనా, ఆ కదులుతూ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనం ఏమంటామా? ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్. సో న్యూటన్ సైంటిస్ట్ లాస్ ఆఫ్ మోషన్స్, ఓకేనా, 3 లాస్ ఆఫ్ మోషన్స్ని ఆయన ప్రపోజ్ చేశాడు. అందులో మనం ఈరోజు ఫస్ట్ లా ఆఫ్ మోషన్ డిస్కస్ చేసుకుందాం. ద ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ స్టార్టెడ్ యాజ్ an object remains in a state of rest or of uniform motion in a straight line unless compelled to change that state by an applied force. Here one object is there, it is in state of rest or of uniform motion. అంటే రెస్ట్ పొజిషన్లోనే ఉంది, లేదంటే యూనిఫామ్ మోషన్లోనే ఉన్నట్టమ్మా. అయితే ఆ ఆబ్జెక్ట్ ఎప్పుడు అలాగే ఉండిపోతుంది. మీ జాబ్ గమనించండి. an ఆబ్జెక్ట్ రిమైన్స్ అంటే స్టేట్ ఆఫ్ రెస్ట్లో ఉండాలన్నా, లేదంటే యూనిఫామ్ మోషన్లో కంటిన్యూగా అది మూవ్ చేయాలన్నా, యూనిఫామ్ మోషన్లో కంటిన్యూగా మూవ్ అవ్వాలన్నా, లేదంటే రెస్ట్ పొజిషన్లో అలాగే ఉండాలన్నా ఎప్పుడు ఉంటుంది అంటే చూడండి, అన్లెస్ కంపెల్డ్ టు చేంజ్ దట్ స్టేట్ బై అన్ అప్లైడ్ ఫోర్స్. ఏ అప్లైడ్ ఫోర్స్, అవుటర్లో ఉన్నటువంటి ఫోర్స్ ఏది ఆ ఆబ్జెక్ట్ మీద అప్లై చేయకుండా ఉంటే అప్పుడు మాత్రమే ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లో అలాగే ఉండిపోతుంది, లేదా యూనిఫామ్ మోషన్లో. యూనిఫామ్ మోషన్ అంటే ద స్పీడ్, కాన్స్టెంట్ స్పీడ్తో అలాగే మూవ్ అవుతూ ఉండాలి, దాన్ని మనం యూనిఫామ్ మోషన్ అంటాం. ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లో ఉండాలన్నా, లేదా యూనిఫామ్ మోషన్లో కంటిన్యూగా అలాగే ఉండాలంటే అప్లైడ్ ఫోర్స్, అవుటర్ ఫోర్సెస్ ఏది దాని మీద యాక్ట్ అవ్వకూడదు, అప్లై అవ్వకూడదు. అన్లెస్ కంపెల్డ్ టు చేంజ్ దట్ స్టేట్ బై అప్లైడ్ ఫోర్స్ అంటే దాని మీనింగ్ అది. ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకోండి, ఆబ్జెక్ట్ పేరు ఏ అనుకోండి, ఇది రెస్ట్ పొజిషన్లో ఉండాలన్నా, లేదు కంటిన్యూగా యూనిఫామ్ మోషన్లో మూవ్ అవ్వాలన్నా దీని మీద ఏ ఫోర్సెస్ అప్లై అవ్వకూడదమ్మా? అప్లైడ్ ఫోర్స్. ఇన్ జనరల్గా అవుటర్ ఫోర్సెస్ ఏముంటాయి అర్థమవుతుందా? ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. మనకు తెలిసినవి గ్రావిటేషన్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, అర్థమవుతుందా? గ్రావిటేషన్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్. నార్మల్ ఫోర్స్ వచ్చేప్పటికి అప్వర్డ్ మోషన్లో ఉంటుంది, అప్వర్డ్ డైరెక్షన్లో, ఓకేనా. ఒక బాడీ సపోజ్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, దీని అగైనెస్ట్ డైరెక్షన్లో ఏ ఫోర్స్ ఉంటుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. సో ఈ యొక్క ఫోర్సెస్ ఏవైనా సరే యాక్ట్ అవ్వకుండా అన్నట్టయితే ఉంటే ఫ్రీ ఫాలింగ్ బాడీ ఏదైనా సరే, ఒక బాడీ రెస్ట్లో ఉండాల్సింది రెస్ట్లోనే ఉంటుందంట, కంటిన్యూగా మూవ్ అయ్యే బాడీ కంటిన్యూగా యూనిఫామ్ మోషన్లోనే కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతూనే ఉంటుందంట. అది మన ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఫస్ట్ లా ఆఫ్ మోషన్కి ఇంకొక పేరు ఏంటంటేనమ్మా, ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఇది ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. ఎందుకంటే చూడండి, ఇన్ అదర్ వర్డ్స్ ఆల్ ఆబ్జెక్ట్ రెసిస్ట్ ఏ చేంజ్ ఇన్ దేర్ స్టేట్ ఆఫ్ మోషన్. ఏం చేస్తుందంట, ప్రతి ఆబ్జెక్ట్ అది మూవ్ అవ్వాలంటే కొంత ఏం చేస్తుందంట, రెసిస్ట్ చేస్తుందంట, మూవ్ అవ్వకుండా. రెస్ట్లో ఉన్న బాడీ రెసిస్ట్ చేస్తుంది, రెసిస్ట్ అంటే ఆపుతుంది, మూవ్ అవ్వకుండా కొంత ఫోర్స్తో ఆ యొక్క బాడీ తాను రెస్ట్ పొజిషన్లోనే ఉండగలుగుతుంది. లేదు యూనిఫామ్ మోషన్లో ఉండగలుగుతుందంటే యూనిఫామ్ మోషన్లో కంటిన్యూగా మూవ్ అవడానికే చూస్తుంది. ఎందుకని అంటే చూడండి, ఇన్ ఏ క్వాలిటేటివ్ వే ద టెండెన్సీ ఆఫ్ అన్డిస్టర్బ్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, అదొక వాటి ఏ ఫోర్సెస్ దాని మీద అప్లై అవ్వకుండా టు స్టే అట్ రెస్ట్, అది రెస్ట్లో ఉండాలన్నా, ఆర్ టు కీప్ మూవింగ్ విత్ సేమ్ వెలాసిటీ, ఒకే వెలాసిటీతో అది మూవ్ అవ్వాలన్నా. ఇనర్షియా అనేది ఏంటమ్మా, ఒక ప్రాపర్టీ. ఇనర్షియా ఈజ్ ఎ ప్రాపర్టీ టు రెసిస్ట్ ద మూమెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మూమెంట్ ఏదైనా రెసిస్ట్ చేస్తుంది అంటే ఆపేస్తుంది, అపోజ్ చేస్తుంది, మూవ్ అవ్వకుండా ఆ కంటిన్యూగా రెస్ట్గానే ఉండాలండి. లేదా యూనిఫామ్ మోషన్లో ఆపకుండా ఉండడానికి కూడా ఆ యొక్క ఇనర్షియా అనేది అప్లై అవుతుంది. చూడండి,
దిస్ ఈజ్ వై ద ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. అదే కదా మనం ఏం చెప్పింది చూడండి ఒకసారి. సర్టెన్ ఎక్స్పీరియన్సెస్ దట్ వి కమ్ అక్రాస్ వైల్ ట్రావెలింగ్ ఇన్ ఏ మోటార్ కార్. ఒక మోటార్ కార్లో ట్రావెల్ అవుతుంది. కెన్ బి ఎక్స్ప్లెయిన్ ఆన్ ది basis of the law of inertia. We tend to remain at rest with respect to the seat until the driver applies a braking force to stop the motor car. With the application of brakes, the car slows down, but our body tends to continue in the same state of motion because of its inertia. So motor car lo మోటార్ కార్లో వెళ్తున్న కొద్దీ ఏదైనా స్లోగానే వెళ్తున్నాం అనుకోండి. స్లోగా వెళ్తున్నప్పుడు తన ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఏదైనా అడ్డం వస్తుంది లేదా ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది అన్నప్పుడు ఏం చేస్తాం, దూరం నుంచి చూసినప్పుడే అక్కడ డ్రైవర్ ఏం చేస్తాడు, స్లోగా బ్రేక్ని ఏం చేస్తాడు, అక్కడ బ్రేక్ని ఎప్పుడైతే పుష్ చేస్తాడో ఆ యొక్క కాలుతో ఆ స్పీడ్ ఏమవుతుంది, రెగ్యులేట్ అవుతుంది. స్పీడ్ రెగ్యులేట్ అవుతుంది, స్పీడ్ తగ్గుతుంది, కొంతసేపటికి ఏమవుతుంది, ఆగుతుంది. కానీ మన యొక్క మోషన్ ఏమన్నా మారుతుందా? మనం ఎలా కూర్చున్నామో అలాగే ఉంటాం, రెస్ట్ పొజిషన్లోనే ఉంటాం. మనలో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఎందుకని మనం అలాగే ఉండిపోయాం. మూవ్ అవుతున్న కార్ అయితే ఆగింది కానీ మనం ఎప్పుడు కూర్చున్న పొజిషన్ నుంచి అలాగే ఉన్నాం. ఎందుకని అంటే బికాస్ అవర్ బాడీ ఈజ్ హ్యావింగ్ ఇనర్షియా. మనకంటూ మాస్ ఉంది, మనకంటూ ఇనర్షియా ఉంది కాబట్టి ప్రాపర్టీ మనం మూవ్ అవ్వడానికి మన ఇనర్షియా కన్నా ఎక్కువ ఫోర్స్ మన మీద అప్లై అయితే మటుకి మనం మూవ్ అవ్వం, రెస్ట్ పొజిషన్లోంచి మూవ్ అవ్వం. అర్థమవుతుందా? మీరు బాగా గమనించండి. ఫాస్ట్గా పరిగెత్తే స్ప్రింటర్ చూడండి, 100 మీటర్స్ స్ప్రింటర్ అంటే తెలుసుగా, 100 మీటర్స్ ఫాస్ట్గా పరిగెత్తారు. 100 మీటర్స్ ఫాస్ట్గా పరిగెత్తానంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకేసారి స్పీడ్ అనుకుంటాం మనం, అందుకోలేము. కొంత ఒక 1 సెకండ్ ఎంత టైం పడుతుంది, 2 సెకండ్స్ 3 సెకండ్స్, అప్పుడు కొంత స్పీడ్ వెళ్తాం, ఫాస్ట్గా వెళ్తాం. వెళ్ళిపోతాం, 100 మీటర్స్ లైన్ దగ్గర టచ్ చేస్తాం, అలాగానే బ్రేక్ ఎట్లా వేసి నుంచోగలమా? 100 మీటర్స్ అయిపోయింది, నువ్వు పరిగెత్తేసావు, నువ్వు పరిగెత్తేసావు, నువ్వు వెంటనే ఇట్లా స్టక్ అయి ఉండగల? స్టక్ అయి ఉన్నావు అని ఆగుతావు అంటే ఏం చెప్తావు, ముందుకి పడిపోతావు. మీ బాగా గమనించండి. రన్నింగ్ బస్ కూడా అంతే. రన్నింగ్ బస్సులో మీరు ఎక్కండి, ఫాస్ట్గా ఎక్కండి, ఓకేనా? అందుకున్నారు, ఓకే. రన్నింగ్ బస్సులో దిగండి, దిగినప్పుడు అట్లా దూకేసేసి ఎట్లా ఉండిపోయావు అనుకో, పడిపోతావు. నువ్వు పడిపోయావు. అన్నయ్య వాళ్ళు అందరూ దూకుతున్నారు కదా రన్నింగ్ బస్సులో నుంచి. నేను ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోద్ది, ఇక్కడ ఆపరు ఒకసారి. వేరే నుంచి వేరే వాళ్ళ నుంచి ఇటు వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర ఆపుతారు కొంతమంది, డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తారు, కొంతమంది ఆపరు. ఇక్కడ కొంచెం స్లో అయింది, ఏదో టర్నింగ్ అయింది, మన లోపల దాకా వెళ్ళలేదు ఎందుకని చెప్పి టర్నింగ్ అయితే దూకేద్దాం అని దూకేసి నాకేం తెలియదు కదా, నేను దూకేసి అటు డామన్ మనం ఎదరికి పడుతుంది. రన్నింగ్ బస్సులో దూకినప్పుడు ఏం చేయాలి, ఏదైతే ఫార్వర్డ్ డైరెక్షన్లో బస్సు ఉంటుందో, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్ గుండా ఒక 5 సెకండ్స్ ఒక 10 సెకండ్స్ రన్ జస్ట్ అలా చేయాలి అటువైపు. అప్పుడు మాత్రం నువ్వు పడిపోకుండా ఉంటావు, లేదంటే ముందు ఫ్లిప్ అయ్యి పడిపోతుంది. ఇక్కడ కూడా అంతే, స్లోగా బ్రేక్ వేసినప్పుడు కార్ ఆగుద్ది కానీ మనం ఎటువంటి మూమెంట్ ముందుకెళ్తాం కానీ వెనక్కి గుద్దుకోవడం ఏం జరగదు. కానీ ఈ రెండు సిచ్యువేషన్ చెప్తాను చూడండి. ఈ సడన్ అప్లికేషన్ ఆఫ్ బ్రేక్స్ వెళ్తుంది ఒక 70 మీద 80 మీద స్పీడ్ కారు, సడన్గా ఒక్కొక్క చిన్నపిల్లడు అడ్డు వచ్చాడు. దస్ కాజ్ ఇంజురీ టు us by impact or collision with the panels in front. Safety belts are worn to prevent such accidents. Safety belts exert a force on our body to make the forward motion slower. ఏంటి, సడన్గా వస్తే ఏమైపోతుంది, ఇంజురీ అయిపోతుంది. దెబ్బలు అవుతాయి కదా, మన హెడ్ మన బాడీ ఏం చేస్తుంది, ముందుకున్న ప్యానల్కి గుద్దుకోగానే మనకి ఇంజురీ అవుతుంది. అదే అంటాడు. ఆ ఇంజురీ అవ్వకుండా మనలో ఏం చెప్తున్నాడు, కార్లో ఉన్నాడు సీట్ బెల్ట్ పెట్టుకోమన్నాడు. సీట్ బెల్ట్ ఎప్పుడైతే పెట్టుకున్నామో ముందుకి తగలటం అనేది ఉండదు. సడన్గా ఆగినప్పుడు మన ఎనర్జీ మనం ఆపుకోలేం కాబట్టి ఆటోమేటిక్గా సడన్గా బ్రేక్ వేస్తాం, ముందుకు వెళ్తాం కాబట్టి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క సీట్ బెల్ట్ ఏం చేస్తుంది, మనం ముందు గుద్దుకోకుండా అక్కడ నిలువరించేస్తుంది, రెసిస్ట్ చేసేస్తుంది మూమెంట్. అప్పుడు అందుకే సేఫ్టీ బెల్ట్స్ ఆర్ ఓన్ టు ప్రివెంట్ సచ్ యాక్సిడెంట్స్. ఆ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి సేఫ్టీ బెల్ట్స్ ఉన్నాయి. సేఫ్టీ బెల్ట్స్ ఎగ్జర్ట్ ఎ ఫోర్స్ ఆన్ అవర్ బాడీ టు మేక్ ద ఫార్వర్డ్ మోషన్ స్లోయర్. ముందుకెళ్ళే
ఫాస్ట్ ఏం చేస్తుంది, సీట్ బెల్ట్స్ తగ్గిస్తుంది. ఫాస్ట్ ఎక్కువ ముందుకు వెళ్ళిపోకుండా సడన్ బ్రేక్ వేసినప్పుడు తగ్గించి అలాగే ఉంచేస్తుంది. సో చూడండి, an opposite experience is uncovered when we are standing in a bus. చెప్తున్నాను, ఇది రెండో సిచ్యువేషన్. బస్లో ఏంటంటే స్టాండ్ నుంచున్నాను, స్టాండింగ్ ఇన్ ఏ బస్ అండ్ ద బస్ బిగిన్ టు మూవ్ సడన్లీ. ఇతనికి కూడా సడన్గా ఒకేసారి యాక్సిలేటర్ పెంచి చేశాడు. ఇప్పుడేమవుతావు, అప్పుడు దాకా నుంచున్నాను, సడన్గా రేజ్ ఇచ్చాడు అనుకో, ఏమవుతుంది, బస్సు ముందుకు వెళ్తే నువ్వు వెనక్కి వెళ్తావు. ఎందుకని, అప్పుడు దాకా నువ్వు ఎందులో ఉన్నావు, రెస్ట్ పొజిషన్లో ఉన్నావు. ఒక్కసారి బస్సు యాక్సిలేటర్ మూవ్ అయింది, నువ్వు ఈ యొక్క రెస్ట్ పొజిషన్లో నుంచి సడన్గా మోషన్కి వెళ్ళేప్పటికీ ఎనర్జీ ఏమైంది, వెంటనే ఆ రెసిస్ట్ చేసేటప్పటికి ఏం చేద్దాం, వెనక్కి ఫ్లిప్ అయిపోతుంది. అదే అంటే సడన్లీ నవ్ వీ టెన్ టు ఫాల్ బ్యాక్వర్డ్స్. ఎక్కడ పడతావు, బస్సు ముందుకు వెళ్తుంటే నువ్వు వెనక్కి వెళ్తావు. కారు బ్రేక్ అయితే వెనక్కి వెళ్తావు, ముందుకు వస్తావు, ముందుకు వస్తావు. అర్థమవుతుంది మీకు ఎందుకు ఇవన్నీ జరుగుతాయంటే, ఎవ్రీ బాడీ having its own property called inertia. The inertia is resist our movement.